కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. 3.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ నెల 29న అసెంబ్లీ సమావేశం కానుంది. జనవరి 2వ తేదీ నుంచి సమావేశాలను కొనసాగించనుంది. ఈ సమావేశాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చించనుంది ప్రభుత్వం. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కూడా చర్చిస్తారు. మంత్రుల సమావేశంలో జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై కూడా చర్చ జరిగింది. డివిజన్ల ఏర్పాటుపై మంత్రులకు వివరించారు సీఎం రేవంత్ రెడ్డి. సర్పంచ్ ఎన్నికల్లో ప్రభుత్వానికి ప్రజల పూర్తి మద్దతు లభించిందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు కొన్ని పొరపాట్లు చేశారని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు అవి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రులదే బాధ్యతని చెప్పారు సీఎం రేవంత్. పలు కీలక అంశాల మీద చర్చ జరిగింది ఈ భేటీలో. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు. భేటీకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. చారి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించి కొంత క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 3.5 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. తర్వాత 2 రోజులు బ్రేక్ ఇచ్చిన తర్వాత జనవరి 2 నుంచి మళ్లీ తిరిగి అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రధానంగా కృష్ణా గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపు లాంటి అంశాలతో పాటు ఇటీవల జరుగుతున్నటువంటి ఏ ప్రభుత్వంలో కృష్ణా జలాల కావచ్చు, గోదావరి జలాల వాడుకోవడం కావచ్చు, పంపకానికి సంబంధించినటువంటి విషయంలో అన్యాయం జరిగింది అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి వాటి మీద పూర్తిగా చర్చించాలనేటువంటి అభిప్రాయానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు. దాంట్లో భాగంగానే అసెంబ్లీ సమావేశాల్లో ఈ కృష్ణా బేసిన్ లో, గోదావరి బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, వాటిలో ఉన్నటువంటి పంచాయతీలు, వీటన్నిటి మీద సుదీర్ఘంగా చర్చ చేయాలనుకుంటుంది. సుమారు 2 రోజుల పాటు ఈ చర్చని కొనసాగించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. వీటితో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నిర్వహణకు సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. 1-2 రోజుల్లో అసెంబ్లీలో చర్చ చేసి ఎన్నికలకు వెళ్లాలా, లేదంటే సర్పంచ్ ఎన్నికలకు ఎలా వెళ్ళామో అలాగే ఎన్నికలకు వెళ్లాలా అనే దానికి సంబంధించినటువంటి స్పష్టత కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లతో ముందుకు వెళ్ళాలి, దాని మీద క్లారిటీ ఇచ్చి వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వీటికి సంబంధించి కొంత క్లారిటీ రాబోతుంది. ఇక 3వ అంశం, సర్పంచ్ ఎన్నికల్లో ఇటీవలనే కొంతమంది ఎమ్మెల్యేలు సరిగా పనితీరు ప్రదర్శించలేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు, రెబల్ అభ్యర్థులు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు తమ బంధువులకు టికెట్లు ఇప్పించుకునే క్రమంలో కార్యకర్తలకు అన్యాయం జరిగిందనేటువంటి అంశాలన్నీ కూడా పార్టీ దృష్టికి, అటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా వచ్చినటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగినటువంటి కొన్ని పొరపాట్లకు సంబంధించి కొంతమంది మంత్రులకి సున్నితంగానే అవి రిపీట్ కావద్దు అనేటువంటి అంశం మీద కొంత క్లారిటీ ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు పూర్తిగా పార్టీ సింబల్ మీద జరుగుతాయి కాబట్టి వాటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అన్నిటికీ కూడా ఇన్ఛార్జి మంత్రులు, జిల్లాకు ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఓవరాల్ గా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కొంత క్లారిటీ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఇవాళ హైకోర్టులో జీహెచ్ఎంసీలో విలీనమైనటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయం పైన కూడా పిటిషన్ కోర్టు వేసినటువంటి నేపథ్యంలో వాటిపై సీఎం రేవంత్ రెడ్డి సుమారు 40-45 నిమిషాల పాటు మెర్జర్ జరిగినటువంటి విషయం, అలాగే డివిజన్లు, ఇప్పుడు ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి, వాటిని కలపడం వల్ల అవి 300 డివిజన్లు అయ్యాయి. 300 డివిజన్లను ఎలా ఏర్పాటు చేశారు, ఏర్పాటులో తీసుకున్నటువంటి ప్రామాణికం ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి మీద కూడా మంత్రులకు పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఓవరాల్ గా ఈ 4 అంశాల మీద ఈ సమావేశం అయితే జరిగింది. క్లారిటీ అయితే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వచ్చింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 1-2 రోజుల్లో క్లారిటీ రాబోతుంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి.